రుద్ర. మేడం ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ఒక్క నిమిషం విజయ్. నీరజ, చెప్పండి మేడం. హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళకి కనీసం హారతి ఇవ్వాలి కదా, వెళ్ళి తీసుకురా. అలాగే మేడం. రుద్ర, నీరజ మేడం, అది తీసుకెళ్లి పారబోసిరా. సరే మేడం. పద. మళ్ళీ ఇంటికి తిరిగొస్తాను అనుకోలేదు విజయ్. అదేంటి రుద్ర? అవును విజయ్, నువ్వు నన్ను అలా దూరంగా నెట్టేసి నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతుంటే నేను బతకడం అనవసరం అనుకున్నాను. అందుకే స్లీపింగ్ పిల్స్ మింగాను. ఇక దాంతోనే నా జీవితం అయిపోతుందనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ నన్ను కాపాడుకున్నావు. మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చావు. అనవసరంగా తీసుకొచ్చాడు. అక్కడే వదిలేసుంటే పీడ పోయేది. విజయ్, ఇంకెప్పుడు మనిద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాకూడదు, ఏ గొడవలు రాకూడదు. ఎప్పుడు మనం నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇట్స్ ఓకే రుద్ర. నీరజ గారు, త్వరగా వంట చేయండి, ఆకలేస్తుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. ఏంటి మేడం, ఎప్పుడు మిమ్మల్ని తిట్టకూడదా? జీవితాంతం నవ్వుతూ ఉండాలా? అలా ఏ ఎమోషన్ లేకుండా ప్రతిదానికి నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళంటారు మేడం. ఈ ప్రపంచంలో ఏం చెప్పినా నవ్వుతూ ఉండేదెవరో తెలుసా? రోబోలు. ఎండ తగలని మనిషి, వానకి తడవని మనిషి, కోపాన్ని చిరాకుని ప్రదర్శించని మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అందులోనూ భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న మాటలు అనుకోకుండా ఉండరు. మీరు ప్రతిదానికి ఆయన్ని భయపెట్టేసి ఇలా సూసైడ్ చేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ మింగారే అనుకోండి. ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3ఓసారి అయితే పోతే పోయిందిలే అని వదిలేస్తారు. ఆ తర్వాత ఒకేసారి టపా కట్టేస్తారు. అప్పుడు జీవితాంతం గోడకి నవ్వుతున్న మీ ఫోటో అలాగే ఉంటుంది. అదొక్కటే జరుగుతుంది. నోరు ముయ్యవే. నాకు భరత్ గురించి బాగా తెలుసు. అందుకే తనని నా దారిలో పెట్టుకోవడానికి ఎలా చేస్తే నా మాట వింటాడో నాకు బాగా తెలుసు. అందుకే ఆ స్లీపింగ్ పిల్స్ మింగేశాను. అవును మేడం, ఒకేసారి అన్ని మింగేశారు. పొరపాటున పోయింటే? ఏదో సమయానికి నేను పక్కనే ఉన్నాను కాబట్టి భారత్ బాబుని తీసుకొచ్చాను. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు కాబట్టి బతికిపోయారు. 1 గంట లేట్ అయ్యుంటే మీ పరిస్థితి ఏవై ఉండేది మేడం? ఈ పాటికి పోయేవారు కదా. అప్పుడు మీ దశదిన కర్మ రోజు పెద్ద బ్యానర్ వేసి అశ్రు నయనాలతో ఇట్లు నీరజ అంటూ ఓ ఫ్లెక్సీ తయారు చేయాల్సి వచ్చేది. నీకంత సీన్ లేదు నీరజ. ఎందుకంటే నేను మింగిన పిల్స్ నిద్రమాత్రలు కావు. ఏంటి మేడం, నిజంగానా? నిజంగా మీరు మింగింది స్లీపింగ్ పిల్స్ కాదా? మరి నువ్వే అన్నావు కదా నీరజా, అవేవైనా పెప్పర్మెంట్ బిళ్ళలా అని. నిజంగానే పెప్పర్మెంట్ బిళ్ళలే. జస్ట్ స్లీపింగ్ పిల్స్ అని బిల్డప్ ఇచ్చాను.
ఆ, మరి మరి హాస్పిటల్లో ఎలా మేనేజ్ చేశారు? ఇన్ని మేనేజ్ చేసిందాన్ని హాస్పిటల్లో మేనేజ్ చేయలేనా? పైగా ఆ డాక్టర్ నా మనిషి, నేను చెప్పినట్టే వింటాడు. అర్థమైందా? ఎందుకు మేడం ఇన్ని వేషాలు? మరేం చేయమంటావు నీరజ? భరత్ నన్ను పరాయి దానిలా చూస్తుంటే నేను చూసి తట్టుకోగలనా? అయినా నువ్వే చెప్పావుగా, నేను ఉప్పుని, చంద్రిక కర్పూరం అని. ఉప్పు లేకపోతే జీవితం ఎంత చప్పగా ఉంటుందో భరత్కి తెలిసేలా చేశాను. భరత్ ఇప్పుడు నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు. జీవితాంతం నాతో హ్యాపీగా గడుపుతానని నాకు మాటిచ్చాడు. ఇక మా ఇద్దరి మధ్య ఏ సమస్యలు ఉండవు. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి చికెన్ బిర్యానీ చెయ్యి. ఆ, అలాగే మేడం. చికెన్ బిర్యానీ ఏం కర్మ, మీరు తినటానికి అన్నీ వండి పెడతాను. ఏదో రోజు ఆ పెప్పర్మెంట్కి బదులు నిజంగానే నిద్ర మాత్రలు పెడతాను, అప్పుడు ఒకేసారి పోతారు. ఆ పరిస్థితే వస్తే నీ చేత మింగిస్తాను, కానీ నేను మింగను. వామ్మో, మళ్ళీ మైండ్ వాయిస్ వినపడిందా? సారీ మేడం. అయ్యో, లేవద్దమ్మా, లేవద్దు, రెస్ట్ తీసుకో. చంద్రిక, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ఏమైంది? ఏమైంది చంద్రిక? చంద్రిక, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాలేదు, నేనున్నాను కదా, రెస్ట్ తీసుకో. అత్తయ్య, 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 నేను ఏమైంది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? అయినా రెస్ట్ తీసుకోమంటే ఎందుకు బయటకు వచ్చావు? చూడు ఎలా పడిపోయావు. నేను డాక్టర్ గారు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలన్నారు కదా. నా మాట విని ప్రశాంతంగా ఉండు. అత్తయ్య, అత్తయ్య, ఆయన నేను చూశాను అత్తయ్య. ఆయన ఎవరాయన? అదే అత్తయ్య, భరత్ గారు. భరత్ గారిని చూశాను అత్తయ్య. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? భరత్ ఏంటి? భరత్ని నువ్వు చూడటమేంటి? అసలు మత్తుండేం మాట్లాడుతున్నావా? లేదత్తయ్య, ఆయన ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. ఆయన్ని చూసి పలకరిద్దామని వెళ్లేసరికి నేను కింద పడిపోయాను అత్తయ్య. చంద్రిక, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు. భరత్ కనిపించడం ఏంటి? భరత్ లేడు. అయ్యో, ఉన్నారత్తయ్య. చంద్రిక, నాకంటే కనిపించారు. చంద్రిక, ఇక్కడే ఈ హాస్పిటల్లోనే నా కళ్ళెదురుగా కనిపించారు. ఆయన ఫోన్ మాట్లాడు నేను కళ్ళారా చూశానత్తయ్య, చూశాను. చూడమ్మా, చూడు, ఇదిగో, నువ్వు పొద్దస్తమానం వాడి ఆలోచనల్లో ఉన్నావు కాబట్టి వాణ్ణి కళ్ళెదురుగా ఉన్నట్టు నీకు కనిపించుండుంటాడు. అంతేగాని నిజానికి వాడు మన మధ్య లేడు. ఆ దేవుడు మనకి అన్యాయం చేసి వాణ్ణి మనకి దూరం చేశాడు. నా మాట నమ్ము తల్లి. అయ్యో, అయ్యో, అయ్యో. చంద్రిక, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అత్తయ్య? ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు. నా భర్త నేను కళ్ళారా చూశాను అత్తయ్య. ఆయన మన మధ్యనే ఉన్నారు. ఇక్కడే తిరుగుతున్నారు అత్తయ్య, ఇక్కడే తిరుగుతున్నారు. డాక్టర్, ఏంటమ్మా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? అయ్యో లేదు డాక్టర్, ఆయన నా భర్త. అదిగో అక్కడే ఆ కారిడార్ లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. నేను పిలుస్తున్నా ఆయన వినిపించుకోలేదు డాక్టర్. నేను వెళ్ళి ఆయన పలకరిద్దామనుకుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మీరున్నారు.
డాక్టర్ ఒకసారి ఆయన ఏమయ్యారో ఎంక్వైరీ చేయండి డాక్టర్ ప్లీజ్. సరే సరే, నేను ఎంక్వైరీ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి మీరంతా నన్ను పిచ్చిదని అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. మీరు ఆలస్యం చేశారంటే ఆయన వెళ్ళిపోతారు. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్, హాస్పిటల్ మొత్తం వెతకండి అత్తయ్య ప్లీజ్. అత్తయ్య ఆయన ఉన్నారు. చంద్రిక, ఆయన నా కళ్ళకు కనిపించారు అత్తయ్య. వెళ్ళండి అత్తయ్య ప్లీజ్, మీకు దండం పెడతాను అత్తయ్య. వెళ్ళి వెతకండి అత్తయ్య ప్లీజ్ ప్లీజ్. చంద్రిక కొంచెం ఓపిక పట్టు. అయ్యో, నా మాట ఎవరు వినిపించుకోరా? ఆయన బ్రతికే ఉన్నారు. ప్లీజ్ చంద్రిక. వెతకండి చంద్రిక, ప్లీజ్ అత్తయ్య, వెతకండి. చంద్రిక. ఆయన బతికే ఉన్నారు. చంద్రిక ఆగు, ఊరుకోమ్మా. డాక్టర్, ఆయన బతికే ఉన్నారు. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్. చంద్రిక ఆయన ఊరుకో. బతికే చంద్రిక ఉన్నారు అత్తయ్య. ఊరుకో. మేడం ఏంటే, మేడం భోజనం రెడీ. భరత్కి ఇష్టమైనవన్నీ చేసావా? చేశాను మేడం. ఇక్కడ నా పని అదే కదా. మీకిష్టమైనవి వండుతాను, ఆయనకిష్టమైనవి వండుతాను. ఎవరికి ఏది కావాలంటే అది వండుతూనే ఉంటాను. జీతం భత్యం లేని మనిషిని కదా, ఏం చేస్తాను మేడం. నా కర్మ ఇలా కాలింది. మీరు త్వరగా వస్తే వడ్డించేస్తాను. చూడు నీరజ, నేను వెళ్ళి భరత్ని తీసుకొస్తాను. మేమిద్దరం భోంచేసేంత వరకు నువ్వు ఆ దరిదాపుల్లో ఉండడానికి వీల్లేదు. వండినవన్నీ టేబుల్ మీద పెట్టేసి నువ్వు వెళ్ళి నీ రూంలో కూర్చో. అదేంటి మేడం, అంత కష్టపడి ఉండేను. అది భరత్ బాబు తినేసి వంటలు బాగున్నాయి అని ఒక్క మాట అన్నాడనుకోండి, నేను కూడా సంతోషిస్తాను కదా. నువ్వు బాగానే వండుతావు నీరజ. వండకపోతే నీ వీపు పగిలిపోద్ది కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే వండుతావు. నీ సంగతి నాకు తెలుసు కదా. నేను నిన్ను మెచ్చుకుంటే సరిపోదా, మళ్ళీ భరత్ కూడా మెచ్చుకోవాలా? చూడు, మేమిద్దరం హాయిగా పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరం గోరు ముద్దలు తినిపించుకుంటాం. నువ్వు కావాలంటే నీ రూంలో నుంచి తొంగి చూసి మా ఇద్దరి అన్యోన్యత చూసి ఆనందిద్దుగాని. అర్థమైందా? వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి. వామ్మో, ఇది సామాన్యురాలు కాదు. నిజంగానే భరత్ బాబుని ఏమార్చేసి తన దారిలోకి తెచ్చుకుంటుందేమో. పాపం, గతం గుర్తులేక ఆయన ఇది చెప్పిందల్లా నిజమే అనుకుని దాని మాయలో పడిపోయినట్టున్నాడు. భగవంతుడా, ఏదో ఒకటి చేసి భరత్ బాబుకి ఈ రుద్రాణి మీద అసహ్యం, కోపం, చిరాకు అన్నీ వచ్చేలా చూడు స్వామి. నా ఒకే ఒక్క కోరిక, నా కళ్ళ ముందే నేను చూస్తూ ఉండగా భరత్ బాబు దీన్ని బెల్ట్ తీసుకుని పాతలు తేలేలా కొట్టాలి స్వామి. అది నేను కళ్ళారా చూడాలి. విజయ్, విజయ్, ఏంటి రుద్ర? రా భోంచేద్దాం రా. నాకంత ఆకలిగా లేదు. కానీ నాకు ఆకలేస్తుందే. నా కంపెనీ ఇవ్వవా? నువ్వు నాకు మాటిచ్చావు కదా విజయ్, నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటానని, ఎప్పుడూ నా పక్కనే ఉండి సంతోష పెడతానని మాటిచ్చావు కదా. ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు భోంచేసినా మనిద్దరం కలిసే భోంచేయాలి, సరేనా? రా విజయ్, రా రా. రా. రా రా, కూర్చో. అబ్బా. చాలు చాలు చాలు. తిను విజయ్. అదేంటి, నీకు ఆకలిస్తుందన్నావు కదా, నువ్వు వడ్డించుకోకుండా నాకు వడ్డిస్తావేంటి? నాకు చాలా ఆకలిగా ఉంది విజయ్. కానీ నా ఆకలి తీరాలంటే నా చేత్తో నేను తింటే తృప్తి ఉండదు. నువ్వే తినిపించాలి. నేనా? నేను తినిపించడం ఏంటి? నీకు ఆకలిగా ఉంది కదా, నువ్వే తిను. విజయ్,
నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా? నన్ను చిన్న పిల్లలాగా చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటానని చెప్పావా లేదా? నిజమే, కానీ దానికి నేను తినిపించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. నాకు అమ్మ అయినా, నాన్న అయినా, ఫ్రెండ్ అయినా, భర్త అయినా అన్నీ నువ్వే కదా. మరి నేను అలిగినప్పుడు బతిమలాడాల్సింది నువ్వే. ఆకలి వేసినప్పుడు అన్నం తినిపించాల్సింది కూడా నువ్వే. అలాగే నీకు కూడా అమ్మ అయినా, భార్య అయినా, అక్కయినా, చెల్లైనా అన్నీ నేనే కదా. నీకు కూడా ఆకలి వేసినప్పుడు నేనే తినిపిస్తాను. ఇది మనిద్దరి మధ్య ఒప్పందం అన్నమాట. అది నాకలా తినిపించడం అలవాటు లేదు రుద్రా. అలవాటు లేకపోతే అలవాటు చేసుకో, దాందే ఉంది. నీకు ఆకలేసినప్పుడు నువ్వు ఎలా తింటున్నావు? అలాగే నువ్వు తినే ముద్దేదో కాస్త నా నోటికి అందించు, అదే అలవాటవుతుంది. ప్లీజ్ విజయ్, చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? భరత్, నా చేతిలో పక్కాగా దొరికిపోయావు. ఈరోజు ముద్దలు తినిపించావు, రేపు ముద్దులిస్తావు. మనిద్దరికీ పిల్లలు పుట్టాక జీవితంలో నన్ను వదిలిపెట్టకుండా నా చుట్టూనే కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటాం. ఇక నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీస్తుందో అది కూడా చూస్తాను. వచ్చావా బాబు? రా కూర్చో. ఏంటండి అంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అసలు ఏమైంది ఆంటీ? అసలు మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చారు? అసలు ఏం జరిగింది? భరత్చంద్ర, నేనొక విషయం అడుగుతాను, చెప్పు. ఏంటో చెప్పండి. మీ భార్య చనిపోయింది కదా? అవునండి. ఇప్పుడు చనిపోయిన నీ భార్య తిరిగొచ్చింది అంటే నువ్వు నమ్ముతావా? అదేంటండి, చనిపోయిన మనిషి ఎలా తిరిగి వస్తుంది? ఆయన అలా ఎలా అడుగుతున్నారు? కదా, చనిపోయిన మనుషులు తిరిగి రారు కదా. కానీ చనిపోయిన నా కొడుకు తిరిగొచ్చాడని చంద్రిక అంటోంది. ఏమంటున్నారండి? అవును, చంద్రిక తన భర్తను చూశాను అంటోంది. అదెలా సాధ్యం ఆంటీ? సాధ్యం కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు, కానీ చంద్రికకు అర్థం కావట్లేదు. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అత్తయ్య? అది కాదు చంద్రిక, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. అసలు చనిపోయిన మనిషి రావటం అనేది జరగని పనమ్మా. మన కళ్ళ ముందు చనిపోయాడు, మనమే కదా అంత్యక్రియలు కూడా చేశాం. అలాంటి మనిషి అసలు ఎలా తిరిగొస్తాడు అనుకుంటున్నావు? అత్తయ్య, మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాను, ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. నా మాట కూడా మీరు నమ్మకపోతే ఎలా అత్తయ్య? నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? చంద్రిక, ప్లీజ్ అమ్మా, దయచేసి ఆవేశపడకు. కాస్త నేను చెప్పేది విను. డాక్టర్స్ నిన్న అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. నువ్విలా లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకొని ఆవేశపడిపోతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, ఈ ప్రపంచంలో నిజం చెప్పే వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళలానే చూస్తారు. ఇప్పుడు నన్ను కూడా మీరు అలానే చూస్తున్నారు అత్తయ్య. ఏమన్నా కష్టం వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి అనుకుంటాం, కానీ ఇంట్లో వాళ్లే మన మాట నమ్మకపోతే ఇంకెవరితో వెళ్ళి చెప్పుకోవాలత్తయ్య? అది కాదమ్మా, భరత్ బ్రతికే ఉన్నాడు అంటే నిజంగా నేను కూడా చాలా సంతోషిస్తాను. కానీ అదెలా సాధ్యం? అసలు అది జరిగే పనేనా? ఏ, ఎందుకు జరగదత్తయ్య? ఎందుకంటే చనిపోయిన మనిషి తిరిగి రావడం అనేది జరగని పని కాబట్టి. అది కాదు చంద్రిక గారు, మీరు బాగా చదువుకున్నారు, చాలా తెలివిగలవారు.
మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పండి? మీ భర్త మీ కళ్ళ ముందే చనిపోయిన విషయం మీరే చెప్పారు. ఆయనకి అంత్యక్రియలు కూడా మీరే దగ్గరుండి జరిపించారు. మీ కళ్ళ ముందు కాలి బూడిదైపోయిన మనిషి తిరిగి వస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే నేను చెప్తుంది అబద్ధం అనుకుంటున్నారా? మీరు చెప్పింది అబద్ధం కాకపోవచ్చండి, కానీ మీరు అబద్ధాన్ని చూసి నిజమని అనుకుంటున్నారని మాత్రం చెప్పగలను. బహుశా మీరు ప్రతి క్షణం మీ భర్త గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే ఎవరినో చూసి మీ భర్త అని అనుకుని ఉండొచ్చు. ఒక్కోసారి మన ఆలోచనలే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. బహుశా అలాంటి ఇల్యూజన్లో ఏమైనా ఉన్నారేమో. ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో, ఇల్యూజన్లో బతకడానికి నేనేదో ఊహించుకోవడానికి నేనే పిచ్చిదాన్ని కాదండి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. దయచేసి నేను చెప్పేది నమ్మండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇన్ని రోజులు మనం దూరం దూరంగానే ఉంటున్నాం. ఈ రోజు మనిద్దరం ఒకటి కావాల్సింది. కమాన్.